Morning. Today's topic is piezoelectric transducers. Okay. Piezo means stress. Already got discussed in the previous class. Piezo means stress. So, if stress is applied on these materials, then it will give an electrical signal as output. It will give voltage as output. Okay. That's why the name piezoelectric transducer. Okay. So the transducers which exhibit this property are called piezoelectric transducers, right? So piezoelectric property means what? When a material is stressed or or పీజో మీన్స్ ఇక్కడ మనకి పీజో అంటే ఏంటమ్మా స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ అప్లై చేస్తే ఆ సెన్సార్స్ అన్నవి ఆర్ ఆ డివైజెస్ అన్నవి దే ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ అవుట్పుట్. సో those are called piezoelectric transducers. So output voltage is proportional to applied input. Okay. So for example, ఇక్కడ స్ట్రెస్ అప్లై చేయాలండి. స్ట్రెస్ అప్లై చేస్తే అవుట్పుట్ నా వోల్టేజ్ వస్తుంది. ఈ స్ట్రెస్ దేనివల్ల వస్తుంది? మేబీ ఫ్రమ్ ప్రెషర్, మేబీ ఫ్రమ్ వెయిట్ ఆర్ లోడ్, మేబీ ఫ్రమ్ ఫోర్స్ ఆర్ డ్యూ టు ఎనీ వైబ్రేషన్స్. ఓకే. సో దీనివల్ల మనకి స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వస్తే ఏమవుతుంది? స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ అయితే ఏమవుతుంది అంటే అవుట్పుట్ ఇట్ గివ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ యాజ్ ఎ వోల్టేజ్. Okay. So the devices or elements which exhibits this property are also called electroresistive transducers. Okay. Electroresistive transducers. Right. So we are now going to deal piezoelectric crystal. Piezoelectric crystal. Okay. This is a crystal which exhibits this property. Okay. Which exhibits this piezoelectric property. It is called piezoelectric crystal. Right. So so ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇది ఒక క్రిస్టల్ అండి. ఇది ఒక క్రిస్టల్, రైట్? దీని మీద, ఈ క్రిస్టల్ మీద మనం ఏమన్నా ఫోర్స్ కానీ వెయిట్ కానీ లోడ్ కానీ కనుక వేస్తే, ఓకే, లోడ్ కానీ వెయిట్ కానీ మనం వేస్తే ఇది స్ట్రక్చర్ డిఫార్మ్ అవుతుంది అనమాట. దీని యొక్క షేప్ మారిపోతుంది అనమాట. దీని యొక్క షేప్ అన్నది డిఫార్మ్ అయిపోతుంది. షేప్ డిఫార్మ్ అయితే ఏమవుతుంది అంటే ఈ క్రిస్టల్ లోపల చార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతాయి అన్నమాట, రైట్? సో ఇందులో మనకి చార్జ్ క్యారియర్స్ యొక్క మూవ్మెంట్ అనేది ఉంటుందమ్మా. సో మనం ఏం చేస్తాము అంటే ఈ క్రిస్టల్కి పైన ఒక ఎలక్ట్రోడ్, కింద ఒక ఎలక్ట్రోడ్ ప్లేట్ పెడతామన్నమాట. పైన ఒక ప్లేట్, కింద ఒక ప్లేట్. ఓకే, ఎలక్ట్రోడ్ ప్లేట్స్ పెడతామన్నమాట. పెట్టి ఈ ఎలక్ట్రోడ్స్ పెట్టి ఎందుకు మనం పెడతాము అంటే టు గ్రాస్ప్ ద వోల్టేజెస్ కమింగ్ ఫ్రమ్ క్రిస్టల్. ఓకేనండి, గమనించండి. ఇప్పుడు ఈ క్రిస్టల్ ఉంది, రైట్? ఈ క్రిస్టల్ మీద మనము ప్రెషర్ కానీ ఫోర్స్ కానీ వెయిట్ కానీ పెడితే ఏమవుతుంది అంటే డిఫార్మ్ అవుతుంది. డిఫార్మ్ అవడం వల్ల ఏమవుతుంది? లోపల చార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతున్నాయి. సో చార్జ్ క్యారియర్స్ మూవ్ అయితే మనకి కరెంట్ అనేది వస్తుంది మనకి, రైట్? సో ఇప్పుడు నేను ఆ కరెంట్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? ఐ నీడ్ సమ్ ఎలక్ట్రోడ్స్ టు గ్రాస్ప్ దట్ ఎలక్ట్రికల్ సిగ్నల్, రైట్? సో మనం చేస్తామంటే ఇక్కడ పైన ఒక ప్లేట్, ఈ క్రిస్టల్ పైన క్రిస్టల్ కింద ఒక ప్లేట్ పెడతామన్నమాట. అంటే జనరల్ మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూకి ఇస్తున్నానమ్మా ఇప్పుడు. సో దిస్ ద ఫ్రంట్ వ్యూ. ఇదిగోండి, ఇది ఒక ప్లేట్ పెడతామన్నమాట. ఈ రెండు ప్లేట్లు పెట్టి రెండు ప్లేట్ల మధ్యలో ఏం చేస్తాము అంటే క్రిస్టల్ పెడతాము. రెండు ప్లేట్ల మధ్యలో మనము క్రిస్టల్ పెడతామన్నమాట, రైట్? క్రిస్టల్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనము దీని మీద ఫోర్స్ కానీ వెయిట్ కానీ పడినప్పుడు డిపెండింగ్ అపాన్ డైరెక్షన్, ఓకే, పడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్రిస్టల్ అనేది డిఫార్మ్ అయిపోతుంది, స్ట్రక్చర్ మారిపోతుంది. స్ట్రక్చర్ మారిపోతే చార్జ్ క్యారియర్స్ మారుతుంది, చార్జ్ క్యారియర్స్ ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో చార్జ్ క్యారియర్స్ వల్ల ఏమవుతుందంటే మనకు ఎలక్ట్రికల్ కరెంట్ వస్తుంది అనమాట, రైట్?
ఇప్పుడు ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా మనం ఇక్కడ బయట లాక్కొస్తున్నాం. మనకి ఇప్పుడు ఏమవుతుంది అవుట్‌పుట్‌లో విల్ గెట్ వోల్టేజ్ అట్ ద అవుట్‌పుట్ సిగ్నల్. ఓకే. విల్ గెట్ వోల్టేజ్ అట్ ద అవుట్‌పుట్ సిగ్నల్. ఇలా ఇది వర్క్ చేస్తదనమాట. ఓకే. అయితే మనము జనరల్‌గా ఈ పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్‌డ్యూసర్స్‌ని ఎలా తయారు చేస్తాము అంటే, ఈ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ వచ్చేటప్పటికి 2 రకాలండి. ఒకటేమో న్యాచురల్ క్రిస్టల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సింథటిక్ క్రిస్టల్స్. ఓకేనమ్మా. న్యాచురల్ క్రిస్టల్స్, సింథటిక్ క్రిస్టల్స్ అన్నమాట. ఓకేనమ్మా. న్యాచురల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అంటే ఇవి మనకి సహజసిద్ధంగా దొరుకుతాయి అన్నమాట. ఓకే. ఆన్ ది ఎర్త్ క్రస్ట్ దొరుకుతాయి. సింథటిక్ గ్రూప్ అంటే ఏంటి అంటే ఆ సింథటిక్ క్రిస్టల్స్ అంటే ఏంటి అంటే మనం వాటిని ల్యాబ్స్‌లో తయారు చేస్తామన్నమాట. దీస్ ఆర్ మ్యాన్ మేడ్ క్రిస్టల్స్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఫర్ natural group crystals are Rochelle salt, okay, quartz, Rochelle salt, tourmaline. Okay, Nama, Rochelle salt, quartz, okay, and then tourmaline, right? Maybe ఇక్కడ లేదేమో ఈ బుక్ లో. ఓకే, క్వార్జ్, రోచెల్లీ సాల్ట్ అండ్ టర్మలైన్, రైట్? ఈ మూడు ఏంటి అంటే దిస్ త్రీ ఆర్ న్యాచురల్ క్రిస్టల్స్. రైట్? శృతికి వచ్చినప్పటికి ఏంటి అంటే క్వార్జ్, రోచెల్లీ సాల్ట్, టర్మలైన్ ఈ మూడు న్యాచురల్ టైప్ అనమాట. లిథియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్, లిథియం డైహైడ్రోజన్ సల్ఫేట్, ఓకే, డైపొటాషియం టార్టరేట్, అమ్మోనియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్, lithium sulfate, potassium dihydrogen phosphate, ceramics A, ceramics B. Okay, ceramics A, ceramics B, right? Lithium dihydrogen phosphate, lithium dihydrogen sulfate, మొత్తం ఇక్కడ ఎక్కువ లేవమ్మా, కొన్నే ఉన్నాయి ఈ ఎడిషన్లో, రైట్? సో క్వార్జ్, రోచెల్లీ సాల్ట్, క్వార్జ్, టర్మలైన్ అనేది ఇక్కడ ఉంటుందండి. TOURMOLENE, ఓకే, టర్మలైన్. తర్వాత ఈ మూడు ఏంటంటే ఇస్ ఆర్ నేచురల్ క్రిస్టల్స్ అన్నమాట, రైట్? తర్వాత లిథియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్, లిథియం డైహైడ్రోజన్ సల్ఫేట్, ఓకే, అమ్మోనియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్, డైపొటాషియం టార్టరేట్, పొటాషియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్, సిరామిక్స్ ఏ, సిరామిక్స్ బి. ఇవి అన్నీ కూడాను దీస్ ఆల్ ఆర్ సింథటిక్ గ్రూప్ క్రిస్టల్స్. ఓకేనండి. సో దీస్ ఆల్ ఆర్ సింథటిక్ గ్రూప్ క్రిస్టల్స్, రైట్? ఇందులో న్యాచురల్ క్రిస్టల్స్కి వచ్చేటప్పటికి సహజసిద్ధంగా వాటికి ఎటువంటి పీజో ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ ఉండవమ్మా. ఓకేనా? వీటికి ఎటువంటి పీజో ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ ఉండవు అనమాట, రైట్? బట్ మనం వాటిని ఏం చేస్తామంటే ప్యూరిఫై చేస్తే అప్పుడు వాటికి ప్రాపర్టీస్ వస్తాయి. ఓకేనండి. అండ్ మోర్ ఎవర్ ఉన్న వాటిల్లోకెల్లా మనకి క్వార్జ్ వచ్చేటప్పటికి మోస్ట్ స్టేబుల్ వన్ అనమాట. రైట్? దిస్ ఈస్ మోస్ట్ స్టేబుల్ క్రిస్టల్ అనమాట క్వార్జ్ వచ్చేటప్పటికి, రైట్? న్యాచురల్ క్రిస్టల్ వచ్చేటప్పటికి ఏంటంటేనమ్మా వాటికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, రైట్? తర్వాత హై టెంపరేచర్స్ కూడా తట్టుకుంటాయి. అరౌండ్ 50-55 డిగ్రీస్ దాకా ఇవి వర్క్ చేస్తాయండి ఇవి. ఓకేనమ్మా? సో కొద్దిగా హై టెంపరేచర్స్ దగ్గర కూడా ఇవి వర్క్ చేస్తాయి ఎఫిషియెంట్గా అనమాట న్యాచురల్ గ్రూప్స్ వచ్చేటప్పటికి. సింథటిక్ గ్రూప్స్ వచ్చేటప్పటికి ఏంటంటే న్యాచురల్ గ్రూప్కి ఉన్నంత ఎక్కువ స్టెబిలిటీ ఉండకపోయినా సరే వీటికి వోల్టేజ్ సెన్సిటివిటీ బాగా ఎక్కువ అనమాట. ఓకేనమ్మా? వోల్టేజ్ సెన్సిటివిటీ బాగా ఎక్కువ. ఈ ల్యాబ్లో మనము తయారు చేసే క్రిస్టల్స్ అనమాట, రైట్? క్వార్జ్ మనం చాలా ఎక్కువ ఉపయోగిస్తుంటామండి. మీరు గమనించే ఉంటారు మైక్రో ప్రాసెసర్ కిట్స్లో మనకి క్వార్జ్ క్రిస్టల్ ఆసిలేటర్ మనం ఉపయోగిస్తామమ్మా. విల్ యూస్ క్రిస్టల్ ఆసిలేటర్, రైట్? క్రిస్టల్ ఇస్ మేడప్ ఆఫ్ క్వార్జ్. ఓకేనమ్మా? అర్థమవుతుందా అండి? క్రిస్టల్ ఇస్ మేడప్ ఆఫ్ క్వార్జ్, రైట్? సో గమనించండి, ఈ పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ ఈజ్ ఏ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్.
ఓకే, మీన్స్ ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఫర్ ఇట్స్ వర్కింగ్. ఇది వర్క్ చేయాలంటే ఎటువంటి ఎక్స్టర్నల్ పవర్ సప్లై అన్నది అవసరం లేదు. ఓకే, ఇట్ ఈస్ ఏ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్. దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఫర్ ఇట్స్ వర్కింగ్. ఓకేనమ్మా. అయితే అయితే ఈ క్వార్ట్జ్ అనేది మనకి చాలా స్టేబుల్ ట్రాన్స్డ్యూసర్ అనమాట. ఓకేనమ్మా, ఇట్ ఈస్ వెరీ స్టేబుల్ ట్రాన్స్డ్యూసర్ అనమాట. ఈ క్వార్ట్జ్ ఇచ్చే అవుట్పుట్ అంటే క్వార్ట్జ్ క్రిస్టల్ మీద రైట్, క్వార్ట్జ్ క్రిస్టల్ మీద మనము ఫోర్స్ అప్లై చేస్తే ది స్టోర్ ఎలక్ట్రోడ్స్ అనమాట. రైట్, మధ్యలో మనకి దిస్ క్రిస్టల్ అనమాట. మన మీద ఫోర్స్ కానీ ప్రెషర్ కానీ అప్లై చేస్తే ఇలాగా డిఫార్మ్ అవుతున్నప్పుడు అవుట్పుట్లో మనకి వోల్టేజ్ వస్తుంది కదా. రైట్, ఈ వోల్టేజ్ అన్నది అంత ఎక్కువగా రాదు. సో వీ నీడ్ టు యూజ్ సమ్ యాంప్లిఫైయర్స్ అనమాట. రైట్, కొన్ని యాంప్లిఫైయర్స్ మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్, ఈ క్రిస్టల్ అన్నది గమనించండి, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్డ్యూసర్ as well as inverse transducer. What is a transducer? A device which converts non-electrical form of energy into electrical form of energy is called transducer. A device which converts electrical form of energy into non-electrical form of energy is called inverse transducer. Okay namma. అంటే ఏంటి అంటే క్రిస్టల్ మీద మనము ఫోర్స్ కానీ ప్రెషర్ కానీ ఓకే ప్రెషర్ కానీ అప్లై చేస్తే, లోడ్ కానీ వెయిట్ కానీ ఇలాంటివి అప్లై చేస్తే అవుట్పుట్ మనకి ఏమి ఇస్తుందండి? ఇది ఇట్ విల్ గివ్ అవుట్పుట్ వోల్టేజ్ ఫర్ మీ. అంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ నాన్ ఎలక్ట్రికల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఓకేనా? రివర్స్ లో మనం కనుక దీనికి క్రిస్టల్కి ఇఫ్ ఐ గివ్ వోల్టేజ్, మనం దీనికి రివర్స్ లో క్రిస్టల్కి వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ లో ఇట్ గివ్స్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? అవుట్పుట్ ఇట్ విల్ గివ్ ఫ్రీక్వెన్సీ. అవుట్పుట్ లో మనకి ఇది స్టేబుల్ ఫ్రీక్వెన్సీ ఇస్తుందమ్మా. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఇట్ ఈస్ ఇన్ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో మనకి అవుట్పుట్ ఇట్ విల్ గివ్ వైబ్రేషన్స్. ఓకేనమ్మా? మీన్స్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఆసిలేషన్స్. ఓకే, దట్స్ వై వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ ఆసిలేటర్ కాల్డ్ క్రిస్టల్ ఆసిలేటర్ చెప్పుకున్నాం మనం. ఓకేనా అండి? సో it acts as a transducer as well as inverse transducer. Why? Because it is converting non-electrical form of energy into electrical form of energy. That's why it's called transducer. అంటే మనం దీనికి ఫోర్స్, ప్రెషర్, లోడ్ ఇవి వేస్తే అవుట్పుట్ is giving voltage. So it is a transducer, right? It is a inverse transducer also. Means if I give voltage as a input, voltage కనుక ఇన్పుట్ కింద ఇస్తే it is giving వైబ్రేషన్స్. ఇది మనకి అవుట్పుట్ లో మనకి ఇది విల్ గివ్ వైబ్రేషన్స్ అన్నమాట. ఓకేనా అండి? రైట్, సో and also it is a active transducer. Means it doesn't require any external power supply for its working. ఓకేనా అండి? So this is about introduction of piezoelectric transducers. ఓకేనా అండి? సో now ఇప్పుడు గమనించండి అమ్మా. రైట్, this is the diagram. సో ఇది మనకి క్రిస్టల్ అండి. దిస్ ఈజ్ ద క్రిస్టల్. ఓకే, దిస్ ఇస్ ద క్రిస్టల్. రైట్, ఈ క్రిస్టల్ కి పైన కింద మనం ఏం చేసామంటే ఎలక్ట్రోడ్స్ పెట్టామమ్మా. మనం పైన కింద ఎలక్ట్రోడ్స్ పెట్టామన్నమాట. రైట్, సో ఇప్పుడు నేను ఫోర్స్, ఇదిగోండి అమ్మా, ఫోర్స్ నేను ఈ విధంగా ఇస్తున్నానమ్మా. రైట్, ఈ విధంగా ఫోర్స్ ఇస్తే అంటే ఐఎమ్ గివింగ్ కంప్రెసివ్ ఫోర్స్. ఓకేనంటే ఐఎమ్ గివింగ్ కంప్రెసివ్ ఫోర్స్ ఇస్తాను అనమాట. ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్రిస్టల్ అనేది డిఫార్మ్ అవుతుందమ్మా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టల్ కనుక ఈ విధంగా తీసుకుంటే మనము, ఓకే, సమ్ హెక్సాగోనల్ షేప్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఓకే, సో ఇలా క్రిస్టల్ తీసుకుంటే ఈ క్రిస్టల్ మీద మనం ఫోర్స్ ఇదిగోండి ఇలా అప్లై చేసామనుకోండి అమ్మ, కంప్రెసివ్ ఫోర్స్. ఓకే,
ఇఫ్ ఐ అప్లై కంప్రెసివ్ ఫోర్స్ లైక్ దిస్, రైట్, ఇలా అప్లై చేస్తే ఫోర్స్ అప్పుడు ఏమవుతుందంటే క్రిస్టల్ విల్ డిఫార్మ్. క్రిస్టల్ అనేది మొత్తం స్ట్రక్చర్ మారిపోతుంది అనమాట. సో ఇది ఎలా డిఫార్మ్ అవుతుందంటే రండి, మనం ఫోర్స్ ఎలా అప్లై చేసాము, కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసాం కదా, కాబట్టి ఇలా ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ విడ్త్ తగ్గిపోతుంది. ఓకేనా, ఈ విడ్త్ అన్నది తగ్గిపోతుంది. ఓకేనా, సో ఎందుకని అంటే ఐఎమ్ గివింగ్ హియర్ కంప్రెసివ్ ఫోర్స్ కాబట్టి క్రిస్టల్ మనకి ఎలా డిఫార్మ్ అవుతుందంటే రమ్మా, ఇదిగోండి ఈ విధంగా డిఫార్మ్ అవుతుందండి. దిస్ ఈజ్ క్రిస్టల్. ఓకేనమ్మా, ఎందుకంటే మనం ఫోర్స్ ఇలా అప్లై చేసాం కాబట్టి ఈ విడ్త్ తగ్గిపోతుంది, లెంత్ పెరుగుతుంది. సో ఇలా ఫోర్స్ అప్లై చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట, రైట్. అలా కాకుండా ఇప్పుడు నేను ఫోర్స్ ఈ విధంగా అప్లై చేస్తే అంటే ఇదిగోండి ఇక్కడ ఒక ప్లేట్ పెట్టి ఈ విధంగా ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి అమ్మా, కంప్రెసివ్ ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఇలా మారుతుంది అనమాట. అప్పుడు దాని విడ్త్ తగ్గుతుంది. ఓకే, కంప్రెసివ్ ఫోర్స్, రైట్, ఈ విడ్త్ తగ్గుతుంది అండ్ ఈ లెంత్ పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి డిఫార్మ్ అవుతుందండి, రైట్. అయితే ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఇది ఏం చేస్తుంది, మనం దీని మీద ఫోర్స్ అప్లై చేస్తే ఇట్ ఈస్ గివింగ్ వోల్టేజ్. ఫోర్స్ ఈజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అప్లైడ్. ఓకేనమ్మా, ఇలాగే రావాలి దానికి, రైట్. కాకపోతే ఒకటి గమనించండి, ఇలా రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫోర్స్ని టిప్పు దగ్గర అప్లై చేస్తే కనుక, గమనించండి అమ్మా, అవుట్పుట్ వోల్టేజ్ అన్నది దేని డిపెండ్ అవుతుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్. ఎంత డిఫార్మ్ అయ్యింది అన్న దాని మీద డిపెండ్ అయ్యి, ఓకే, ఎంత అమౌంట్ డిఫార్మేషన్ జరిగింది అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనకు ఉంటుంది అవుట్పుట్ వోల్టేజ్ అన్నది. ఈ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్పుట్ అప్లైడ్. అంటే సపోజ్ ఇన్పుట్ ఇస్ ఫోర్స్ అనుకుంటే కనుక, రైట్, సో it is proportional to force. Therefore, output voltage must be proportional to force అవ్వాలన్నమాట. కానీ ఒక్కొక్కసారి అవ్వదు, ఎందుకంటే రాంగ్గా అప్లై చేస్తాం కాబట్టి ఫోర్స్ని. అంటే ఫోర్స్ ఎక్కువే ఉందమ్మా, చాలా ఎక్కువ ఫోర్సే అప్లై చేశాను ఇక్కడ. కానీ ఏమైంది అంటే ఈ ఫోర్స్ మొత్తం ఏమైంది, టిప్ మీద అప్లై అయింది అనమాట. ఇదిగోండి ఈ వర్టెక్స్ మీద అప్లై అయింది అనుకోండి, ఇలాగా వర్టెక్స్ మీద కనుక అప్లై అయితే ఫోర్స్, ఎంత ఎక్కువ ఫోర్స్ మీరు ఇన్పుట్ లో పెట్టినా సరే డిఫార్మేషన్ అంత ఎక్కువగా అవ్వదు, టిప్ దగ్గర పడింది కాబట్టి. ఫోర్స్ ఎక్కువే ఉంటుంది కానీ ఫోర్స్ క్రిస్టల్ మొత్తం మీద యూనిఫామ్ గా పడాలి, కానీ అలా పడదు అనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే వర్టెక్స్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి వర్టెక్స్ మీద మనకి క్రాస్ సెక్షన్ ఏరియా తక్కువ ఉంటుంది వర్టెక్స్ మీద, అవునా కదా. ఈ వర్టెక్స్ మీద మనకి ఏరియా తక్కువ ఉంటుంది, రైట్. ఈ ఏరియా తక్కువ ఉంది కాబట్టి దీని మీద ఫోర్స్, ఈ పాయింట్ మీద ఫోర్స్ ఎక్కువ పెట్టలేను నేను. ఓకేనమ్మా, ఫోర్స్ పెడుతుంటే ఏమవుతుంటే ఫోర్స్ పక్కకి డైవర్ట్ చేయబోతుంది ఫోర్స్ అనమాట. ఓకేనా, ఫోర్స్ పక్కకి లాగా డైవర్ట్ చేయబోతుంది, రైట్. కాబట్టి వర్టెక్స్ మీద ఎప్పుడు పెట్టకూడదు. ఎందుకని అంటే వర్టెక్స్ మీద ఫోర్స్ ఎప్పుడైనా పెట్టినా సరే ఫోర్స్ ఎక్కువే ఉండొచ్చు, కానీ ఆ ఫోర్స్ కి ప్రపోర్షనల్ గా డిఫార్మేషన్ జరగాలి, కానీ జరగదు. ఎందుకని అంటే వర్టెక్స్ మీద పెట్టాం కాబట్టి ఫోర్స్ అనేది ఏమవుతుందంటే బైఫర్కేట్ అయిపోతుంది అనమాట. టోటల్ ఫోర్స్ అనేది ఈ క్రిస్టల్ మీద మనకి పడదు. ఓకేనండి. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఈ ఫోర్స్ అన్నది వర్టెక్స్ మీద పెట్టకూడదు. వర్టెక్స్ మీద పెట్టకుండా ఫోర్స్ అన్నది ఏం చేయాలి, ఐ హావ్ టు అప్లై ఫోర్స్ ఆన్ ఫేస్. ఈ ఫేస్ మీదో ఏదో ఒక ఫేసెస్ మీద, ఆపోజిట్ ఫేసెస్ మీద మనము అప్లై చేసుకోవాలన్నమాట. అంటే ఫోర్స్ నేను ఇప్పుడు ఇట్లా కనుక అప్లై చేస్తే ఫోర్స్ని, ఓకేనమ్మా, ఇలా కనుక అప్లై చేస్తే ఫోర్స్ని, అప్పుడు లార్జ్ సర్ఫేస్ ఏరియా మీద ఫోర్స్ పడుతుంది అనమాట. అప్పుడు డిఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, ఓకేనమ్మా. సో ఇలా మనం ఫోర్స్ని అప్లై చేయాలి, ఇలా కానీ లేకపోతే ఇలా కానీ, ఓకేనా, ఆపోజిట్లో ఇలా కానీ ఫేస్ మీద మనకి ఫోర్స్ పడాలన్నమాట, రైట్. అప్పుడు ఏమవుతుందంటే డిఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది.
డిఫార్మేషన్ ఎక్కువ ఉన్నప్పుడు దెన్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. వై? బికాస్ అవుట్పుట్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు డిఫార్మేషన్ కాబట్టి, రైట్? అయితే ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ ఇదో క్రిస్టల్. ఓకే, ఈ క్రిస్టల్ మీద నేను ఒక ఎలక్ట్రోడ్ పెట్టాను. ఎందుకని అంటే వోల్టేజ్ తీసుకోవడానికి అనమాట, రైట్? సో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ క్రిస్టల్ అన్నది ఇట్ యాక్ట్ యాజ్ ఎ కెపాసిటర్. వై? బికాస్ these two electrodes act as a two parallel plates. These two electrodes act as a two parallel plates in between crystal as a dielectric material. Crystal as a dielectric material. So it acts as a కెపాసిటర్. ఓకేనమ్మా? ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనం దీనిలో ఫోర్స్ అప్లై చేసిన అవుట్పుట్ ఏమొస్తుంది? వోల్టేజ్ వస్తుందమ్మా. అవుట్పుట్ నాకు వోల్టేజ్ వస్తుందన్నమాట, రైట్? ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ క్రిస్టల్ ఉంది. ఈ ఎలక్ట్రోడ్స్ క్రిస్టల్ అనేవి ఇట్ హ్యాస్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, కాబట్టి ఈ క్రిస్టల్ యొక్క ఈక్వెంట్ సర్క్యూట్ గీయాలంటే ఎలా గీస్తాము? ఇది వోల్టేజ్, ఇది వోల్టేజ్, ఇది వచ్చేటప్పటికి రెసిస్టర్, ఇన్బిల్ట్ రెసిస్టర్, అండ్ దిస్ ఈస్ కెపాసిటర్. ఓకే, దిస్ ఈస్ కెపాసిటెన్స్. ఓకే, ఇది మనకి ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ అనమాట. ఇది ఇందులో డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ అన్నమాట. ఇవి కూడా లంప్డ్ పారామీటర్స్ కాదు, ఇవన్నీ మనకి డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ అనమాట. దిస్ ఇస్ ద ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫర్ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్. ఓకే, నౌ ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే అవుట్పుట్ వోల్టేజ్ E ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై కెపాసిటెన్స్. ఇక్కడ చార్జ్ ఎలా వస్తుంది ఇక్కడ అంటే గమనించండి, క్రిస్టల్ డిఫార్మ్ అయినప్పుడు లోపల చార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట. సో ఎన్ని ఎక్కువ చార్జ్ క్యారియర్స్ మూవ్ అయితే అవుట్పుట్ వోల్టేజ్ నాకు అంత ఎక్కువ వస్తుంది. సో ఈ చార్జ్ క్యారియర్స్ దేని డిపెండ్ అవుతుంది మూవ్ అవటం అన్నది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్. ఇట్ డిపెండ్స్ అపాన్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్. ఓకే, కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ E ఈక్వల్ టు Q బై C. అవుట్పుట్ వోల్టేజ్ E ఈక్వల్ టు Q బై C, రైట్? అయితే ఈ చార్జ్ ఎంత ఉంటుంది? ఈ చార్జ్ Q ఎంత ఉంటుంది? చార్జ్ Q ఈక్వల్ టు చార్జ్ Q అనేది దేని డిపెండ్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ చార్జ్ Q దేని డిపెండ్ అవుతుంది చార్జ్ అనేది అంటే గమనించండి, ఎంత అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ జరిగితే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్. ఇంకా అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ ఏమి డిపెండ్ అవుతుంది? అప్లై చేసిన ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ ఏమంటాం అంటే వి కాల్ ఇట్ చార్జ్ సెన్సిటివిటీ. వి కాల్ ఇట్ చార్జ్ సెన్సిటివిటీ. therefore Q depends on charge depends on charge sensitivity అంటే amount of deformation into force applied. Therefore Q equal to D into F. యూనిట్స్ ఏమవుతున్నాయి? చార్జ్ కాబట్టి ఇది కూలుమ్స్ అనే యూనిట్స్ అవుతాయి అనమాట. వేర్ D is the charge sensitivity of crystal and F is the applied force. ఫోర్స్ అన్నది మనం ఎప్పుడు కూడా వీటికి ఇన్ న్యూటన్స్ మెజర్ చేస్తామమ్మా. ఓకేనా? ఫోర్స్ ఎప్పుడు మనము న్యూటన్స్ మనము మెజర్ చేస్తామండి, రైట్? ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల ఏమవుతోంది గమనించండి. ఇలా క్రిస్టల్ పెట్టాను, ఓకేనండి? ఇది ఒక ఎలక్ట్రోడ్, ఇది ఒక ఎలక్ట్రోడ్ ఇలా పెట్టాను, రైట్? ఇది ఒక ఎలక్ట్రోడ్ ఇలా పెట్టానమ్మా. ఇప్పుడు ఐఎమ్ అప్లైయింగ్ హియర్ ఫోర్స్. అప్పుడు ఏమవుతుంది అంటే థిక్నెస్ అనేది తగ్గుతుంది. అవునా? ఇది కంప్రెస్ అవుతుంది కాబట్టి థిక్నెస్ తగ్గుతుంది. లెంత్ పెరిగితే పెరగచ్చు. ఓకేనమ్మా? థిక్నెస్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే థిక్నెస్ తగ్గుతుంది. ఆ చేంజ్ ఇన్ థిక్నెస్ ఏమంటున్నాను నేను? డెల్టా టీ అంటున్నాను. డెల్టా టీ ఇస్ ద చేంజ్ ఇన్ థిక్నెస్, రైట్? ఇప్పుడు డెల్టా టీ అనేది చేంజ్ ఇన్ థిక్నెస్, టీ ఇస్ ద ఒరిజినల్ థిక్నెస్. కాబట్టి డెల్టా టీ బై టీ మనకి ఏమవుతుంది అంటే ఇదిగోండి, ఈ డెల్టా టీ బై టీ అనేది ఏంటి అంటే వి కాల్ ఇట్ పర్ చేంజ్ ఇన్ థిక్నెస్ అంటాం అనమాట. అంటే చేంజ్ ఇన్ థిక్నెస్ డ్యూ టు అప్లైడ్ చేంజ్ ఇన్ థిక్నెస్ టు ఒరిజినల్ థిక్నెస్ డ్యూ టు అప్లైడ్ ఫోర్స్. ఓకేనమ్మా? ఇట్స్ కాల్డ్ పర్ చేంజ్ ఇన్ ఆర్ డ్యూ టు అప్లైడ్ స్ట్రెస్. ఓకేనండి? డ్యూ టు అప్లైడ్ స్ట్రెస్. సో మనం దీని ఏమంటాం అంటే పర్ చేంజ్ ఇన్ థిక్నెస్ అంటాం అనమాట. ఓకేనమ్మా? రైట్? అయితే ఇప్పుడు ఈ చేంజ్ థిక్నెస్ అనేది ఇంకో రెండు డిపెండ్ అవుతుంది అనమాట. ఒకటి ఏంటి అంటే ఏరియా ఆఫ్ క్రిస్టల్. ఓకే, ఎంత ఏరియా మీద ఫోర్స్ పడింది
ఎంత ఏరియా మీద ఫోర్స్ పడింది అన్నదాని మీద డిపెండ్ అవుతుందమ్మా. ఒకటి ఏరియా ఆఫ్ క్రిస్టల్, రెండోది ఏంటి అంటే యంగ్స్ మాడ్యులస్ అన్నమాట. ఓకేనమ్మా, యంగ్స్ మాడ్యులస్ ఈ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఇట్స్ ఎలాస్టిక్ ప్రాపర్టీ అన్నమాట. దీని యొక్క ఎలాస్టిక్ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది కదా. సో ఈ ఎలాస్టిక్ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ యంగ్స్ మాడ్యులస్. దీన్ని మనము స్ట్రెస్ బై స్ట్రెయిన్ కూడా చెప్తాం రా, స్ట్రెస్ బై స్ట్రెయిన్ కూడా చెప్తామమ్మా. సో మనకి ఫంక్షన్ ఇది అందుకు వచ్చింది అనమాట. ఓకే, డెల్టా టీ బై టీ ఇస్ పర్ చేంజ్ ఇన్ థిక్నెస్ టు ఒరిజినల్ థిక్నెస్ టు అప్లైడ్ ఫోర్స్. ఓకే, అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యంగ్స్ మాడ్యులస్ అండ్ ఏరియా ఆఫ్ క్రిస్టల్ అనమాట. ఎంతవరకు ఫోర్స్ అప్లై అయిందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకని ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఏఈ ఇంటూ డెల్టా టీ బై టీ, రైట్? వేర్ ఏ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ క్రిస్టల్ మెజర్డ్ ఇన్ మీటర్ స్క్వేర్, రైట్? టీ అంటే ఏంటి, థిక్నెస్ ఆఫ్ క్రిస్టల్ ఇన్ మీటర్. ఈ అంటే ఏంటి, యంగ్స్ మాడ్యులస్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, రైట్? న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్, న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనండి, న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఎలా వచ్చింది ఇది? సో గమనించండి, ఇక్కడ ఎఫ్ అంటే ఏంటమ్మా, ఎఫ్ అంటే ఫోర్స్ అంటే న్యూటన్ పర్, ఇక్కడ మనకి ఏంటిది ఏరియా, చేంజ్ ఇన్ ఏరియా, రైట్? ఏరియా అంటే మీటర్ స్క్వేర్. సో సో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద యూనిట్ అన్నమాట ఇక్కడ, రైట్? ఇక్కడ మళ్ళీ ఏ అంటే ఏంటి, ఏరియా. ఏ అంటే ఏంటి ఇక్కడ, ఏరియా. ఓకే, ఏరియా ఏంటి అంటే లెట్ us సపోజ్ దీని లెంత్ ఎల్ అనుకుంటే, దీని విడ్త్, క్రిస్టల్ యొక్క విడ్త్ డబ్ల్యూ అనుకుంటే, క్రిస్టల్ యొక్క హైట్ ని నేను హెచ్ అనుకుంటే, సి క్రిస్టల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ క్రిస్టల్, థిక్నెస్ ఆఫ్ క్రిస్టల్ టీ. హైట్ అన్న టీ అన్న ఒకటే, ఓకేనమ్మా? టీ అనుకుంటే దెన్ ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎల్ ఇంటూ డబ్ల్యూ అవుతుంది అనమాట. ఏరియా అనేది ఏమవుతుంది ఇప్పుడు, ఎల్ ఇంటూ డబ్ల్యూ అవుతుంది అనమాట. సో ఎల్ ఇంటూ డబ్ల్యూ, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డబ్ల్యూ. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, అకార్డింగ్ టు మై ఫార్ములా, క్యూ అంటే ఏంటి, ఫార్ములా మనం మర్చిపోకూడదు. క్యూ అంటే డి ఇంటూ ఎఫ్, క్యూ అంటే డి ఇంటూ ఎఫ్. డి అంటే ఏంటి, చార్జ్ సెన్సిటివిటీ, ఇంటూ ఎఫ్, ఎఫ్ అంటే ఏంటి, ఫోర్స్. ఎఫ్ అంటే ఏంటి, ఫోర్స్. ఇప్పుడు ఎఫ్ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఎఫ్ అంటే మనకి ఏమొచ్చింది, ఏ ఈ డెల్టా టీ బై టీ వచ్చింది అనమాట. సో డి ఇంటూ ఎఫ్ వేస్తే మనకి ఇది చార్జ్ రా, ఇది టోటల్ చార్జ్ అనమాట. ఓకేనమ్మా, దిస్ ఇస్ మై టోటల్ చార్జ్. సో ఈవెన్ ఎందుకు చెప్తాను మీకు, నేను ప్రాబ్లమ్స్ ఇస్తే చేస్తారు కాబట్టి, అందుకని ప్రాబ్లమ్స్ మీకు ఏమి ఇవ్వరు, ఇచ్చేస్తే మొత్తం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇస్తారమ్మా. సో ఇది రైట్. ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏమొచ్చింది, అవుట్పుట్ వోల్టేజ్ వి, అవుట్పుట్ వోల్టేజ్ ఈ అనుకున్నాం కదా మనం దాకా, ఈ ఈక్వల్ టు క్యూ బై సి, ఈ ఈక్వల్ టు క్యూ బై సి, అవుట్పుట్ వోల్టేజ్ ఈ ఈక్వల్ టు క్యూ బై సి. సో మనం ఇప్పుడు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసామండి, ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసాము, ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసాము, చార్జ్ క్యాలిక్యులేట్ చేసామమ్మా. సో అవుట్పుట్ వోల్టేజ్ ఈ ఈక్వల్ టు క్యూ బై సి, చార్జ్ బై కెపాసిటెన్స్. చార్జ్ అంటే ఏంటి, ఇదిగోండి ఇది ఎంత వస్తుంది అనమాట చార్జ్ నాకు, ఓకేనా? బై కెపాసిటెన్స్ సి, సి ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఏ బై డి. డి అంటే ఏంటి, ఇక్కడ థిక్నెస్ ఆఫ్ క్రిస్టల్ అనమాట. ఓకేనా అండి? డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్ అన్న క్రిస్టల్, డిస్టెన్స్ అన్న క్రిస్టల్ థిక్నెస్ అన్న ఒకటే కదా. డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్ అన్న కెపాసిటెన్స్ సి ఎలా వచ్చింది, దిస్ టూ ప్లేట్స్ యాక్ట్ యాజ్ ఎ పారామీటర్ ఆఫ్ కెపాసిటర్ లో డైఎలక్ట్రిక్ మెటీరియల్ అన్నమాట. ఇది క్రిస్టల్ అనేది ఇక్కడ యాక్ట్ యాజ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అన్నమాట. సో ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఏ, ఏ అంటే ఎల్ ఇంటూ డబ్ల్యూ బై డి. డి అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్. డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్ అంటే ఏంటి, థిక్నెస్ ఆఫ్ ప్లేటే, సారీ థిక్నెస్ ఆఫ్ క్రిస్టల్. ఓకేనా? సో అందుకని ఇక్కడ టీ అని రాశానమ్మా. సో ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఏ బై టీ, ఇది మనకి ఏంటి అంటే థిక్నెస్ అన్నమాట, థిక్నెస్ అన్నమాట. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఈ నాట్ ఈక్వల్ టు క్యూ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి ఇక్కడ, క్యూ అంటే ఏంటి, డి ఇంటూ ఎఫ్. ఓకేనా అండి? క్యూ అంటే డి ఇంటూ ఎఫ్. ఓకే, డి ఇంటూ ఎఫ్. సో క్యూ ఈక్వల్, అవుట్పుట్ వోల్టేజ్ ఈ నాట్ ఈక్వల్ టు డి ఇంటూ ఎఫ్, క్యూ అంటే. ఓకేనా? రైట్? లేదా మీరు ఈ ఫార్ములా కూడా ఉపయోగించుకోవచ్చు, మా ఫార్ములా కూడా ఉపయోగించుకోవచ్చురా, ఏం పర్వాలేదు. బై సి, సి అంటే ఎప్సిలాన్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఏ బై డి, ఏ బై టీ ఇక్కడ. ఓకేనా అండి? సో ఇది మనకి ఫార్ములా అవుతుంది అనమాట, రైట్? సో ఇక్కడ మీరు క్యూ బదులు డి ఇంటూ ఎఫ్ అయినా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు అమ్మా, రైట్?
వాడు మీకు ఎఫ్ ఇచ్చేస్తారు కాబట్టి సింపుల్గా డి ఇంటూ ఎఫ్ వేసుకోవడం ఈజీ అనమాట. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే డి ఇంటూ ఎఫ్ బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఏ బై టీ ఉంది కదా, టీ పైకి వెళ్తుంది. సో డిఎఫ్టి డిఎఫ్టి బై ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ అని ఉందమ్మా. అయితే గమనించండి ఇక్కడ డి ఇంటూ ఎఫ్ ఇంటూ టీ బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఏ వస్తుందమ్మా మనకి ఇక్కడ. ఈ ఎఫ్ బై ఏని నేను పక్కన లాపేసి పెడుతున్నాను రా. సో డి ఇంటూ టీ బై ఎప్సిలాన్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎఫ్ బై ఏ. ఎందుకని అంటే మీకు ఇన్పుట్ ఫోర్స్ అన్న ఇవ్వచ్చు, లేకపోతే ప్రెజర్ అన్న ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, క్రిస్టల్ మనకి రెండుకి పనిచేస్తుంది కాబట్టి కనుక్కోవడానికి. సో ఎఫ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు పి పెట్టుకుంటే డి బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ టీ ఇంటూ పి. ఓకే, దిస్ ఈజ్ మై equation. Okay, this is my output equation. Therefore E naught equal to D into T into P by epsilon and epsilon R. D by epsilon and epsilon R ఉంది కదమ్మా, D by epsilon naught into epsilon R ఉంది కదమ్మా. దీన్ని మనము స్మాల్ g తో రిప్రజెంట్ చేస్తాం రా. We call it small g, where small g is called voltage sensitivity. It is called voltage sensitivity. ఓకేనండి. సో దిస్ పాజిటివ్ బట్ చెప్తాం అనమాట. సో మనకి ఈ నాట్ ఏమవుతుంది, ఈ నాట్ ఈక్వల్ టు జీ ఇంటూ టీ ఇంటూ పి, జీ ఇంటూ టీ ఇంటూ పి. ఇదనమాట మనకు అవుట్పుట్ అనమాట. రైట్, ఓకేనండి. ఈ నాట్ ఈక్వల్ టు జీ ఇంటూ టీ ఇంటూ పి. దీని నుంచి జీ అంటే ఏమని రాసుకోవచ్చు మళ్ళీ మనము, ఎప్సిలాన్ నాట్ ఇంటూ టీ ఇంటూ పి. రైట్, సి హియర్ ఇక్కడ జీ అంటే ఏంటి, డి బై ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ ఆర్ అమ్మా. ఏంటిది, వోల్టేజ్ సెన్సిటివిటీ. గుర్తుంచుకోండి, వోల్టేజ్ సెన్సిటివిటీ అంటే క్రిస్టల్ ఉంటుందమ్మా, పీజో అంటే క్రిస్టల్ ఉంటుందమ్మా. రిప్రజెంటెడ్ బై స్మాల్ జీ. మనం నిన్న క్లాస్ చెప్పుకున్నామండి, క్యాపిటల్ జీ ఇట్ మీన్స్ గాజ్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రెయిన్ గాజ్. ఓకేనండి, గాజ్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రెయిన్ గాజ్ అనమాట క్యాపిటల్ జీ అంటే. ఇట్ ఈస్ ఆల్సో గాజ్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రెయిన్ గాజ్ ఆల్సో రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ కే. ఓకే, స్మాల్ జీ అంటే ఏంటి అంటే వోల్టేజ్ సెన్సిటివిటీ. ఇట్ ఈస్ ఫర్ క్రిస్టల్, piezo అంటే క్రిస్టల్. రైట్, ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటెడ్ బై స్మాల్ కే. తో కూడా మనం దీన్ని రిప్రజెంట్ చేస్తామమ్మా. సో దిస్ ఈస్ జీ. ఓకే, డి బై ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ ఆర్. ఇప్పుడు దీని నుంచి ఈ నాట్ ఈక్వల్ టు ఈ ప్లేస్ మనం జీ పెట్టుకుంటున్నాం కదా, జీ ఇంటూ టీ ఇంటూ పి. ఫ్రమ్ దిస్ జీ ఏమవుతుంది, ఈ నాట్ బై టీ ఇంటూ పి, ఈ నాట్ బై టీ ఇంటూ పి. ఓకేనండి, ఈ నాట్ బై టీ ఇంటూ పి. రైట్, సో ఈ నాట్ బై టీ ఇంటూ పి ఏమని రాసుకోవచ్చు, ఈ నాట్ బై టీ బై పి అని రాసుకోవచ్చు కదా. అది రాస్తున్నానమ్మా ఇక్కడ నేను, ఈ నాట్ బై టీ ఇంటూ పి అని రాస్తున్నాను, ఈ నాట్ బై టీ బై పి అని రాస్తున్నానమ్మా. రైట్, ఇప్పుడు ఈ నాట్ బై టీ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వోల్టేజ్ పర్ థిక్నెస్, హైట్, లెంత్ వేసుకోవచ్చు మెటీరియల్ అనమాట ఇది. రైట్, ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ వోల్ట్స్ పర్ మీటర్ లో ఉంటుంది. ఓకే, సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఎప్సిలాన్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట, ఎప్సిలాన్ బై పి. ఇది మనకి ఏంటి అంటే జీ అవుతుంది అనమాట. ఓకేనండి, సో ఇట్ ఈస్ అబౌట్ క్రిస్టల్ వోల్టేజ్ సెన్సిటివిటీ. ఓకే, నౌ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్. ఏ విధంగా మనం దీన్ని ఉపయోగిస్తుంటాము అంటే ఇదిగోండి, ఇట్ ఈస్ యూజ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్. ఫస్ట్ థిక్నెస్ షేర్ అంటే ఏంటి అంటే క్రిస్టల్ లో ఉంది కదా, ఈ క్రిస్టల్ మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి ఫోర్స్ ని ఇట్లా పెడతాము రా, ఫోర్స్ ని ఈ విధంగా పెడుతున్నాం అనమాట. ఓకేనమ్మా, సారీ 1 second. థిక్నెస్ షేర్ డయాగ్రామ్ తప్పించడమ్మా. ఇది ఫోర్స్ లాగా ఇచ్చేది మనము ఇట్లా ఇస్తాము. ఓకేనండి, ఫోర్స్ ఇలాగా టువర్డ్స్ క్రిస్టల్ పెడతాం అనమాట. ఓకేనా, సేమ్ డైరెక్షన్ పెడతామమ్మా. రైట్, ఇన్వర్డ్ ఫోర్స్ పెడతాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, థిక్నెస్ లో చేంజ్ వస్తుంది, థిక్నెస్ మారుతుంది, థిక్నెస్ తగ్గుతుంది. దట్స్ ఇట్స్ కాల్డ్ థిక్నెస్ షేర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చెప్తామమ్మా. అలాగే ఇటువంటి ఏంటంటే దిస్ వన్ ఈజ్
ఫేస్ షేర్. దిస్ వన్ ఈజ్ ఫేస్ షేర్. అంటే ఏంటి అంటే క్రిస్టల్కి మనం ఫోర్స్ని ఇట్లా పెడుతున్నాం అనమాట, ఇలా ఫేస్ మీద పెడుతున్నామండి ఫోర్స్ని. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫేస్ షేర్ అన్నమాట, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ థిక్నెస్ ఎక్స్పాన్షన్. అంటే ఫోర్స్ మనము అవుట్ వర్డ్స్ పెడతాం అనమాట, ఇలాగా ఫోర్స్ మనము అవుట్ వర్డ్స్ పెడతాం అనమాట, అప్పుడు క్రిస్టల్ యొక్క థిక్నెస్ పెరుగుతుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ థిక్నెస్ ఎక్స్పాన్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్పాన్షన్. అంటే ఫోర్స్ ఎలా పెడతాము అంటే ఇదిగోండి, పై వైపు ఏమో ఇలా పెడతాం ఫోర్స్, కింద వైపు ఏమో ఇలా పెడతాం ఫోర్స్. ఓకేనమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ థిక్నెస్ ట్రావర్స్ ఎక్స్పాన్షన్ అంటాం అన్నమాట మనం దీన్ని, రైట్. నెక్స్ట్ వన్, ఇవి మనకి మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ రా, రైట్. ఇంకా ఇంకా ఎలా మనం వాడుకోవచ్చు, ఇంకా ఎలా వాడుకోవచ్చు అంటే ఇదిగోండి, మనం చెప్పుకున్నాం నిన్న, రెండు థర్మోకపుల్స్ కలిపితే వి కాల్ ఇట్ థర్మోపైల్. అలాగే ఎందుకు మనం కలుపుతున్నాము అంటే టు ఇంక్రీజ్ ద రేంజ్ అన్నమాట, రైట్. తర్వాత రెండు ట్రైన్ గాజు కలిపితే వి కాల్ ఇట్ రోజెట్. ఓకే, ఆ రెండు కన్నా ఎక్కువ థర్మోకపుల్స్ కలిపితే ఇట్ ఈస్ కాల్డ్ థర్మోపైల్, రైట్. అలాగే రెండు కన్నా ఎక్కువ స్ట్రెయిన్ గాజు కలిపితే వి కాల్ ఇట్ రోజెట్. ఓకే, అదే రెండు క్రిస్టల్స్ కలిపితే కనుక, ఓకే, రెండు క్రిస్టల్స్ ని ఓదాని కలిపితే కనుక దట్ ఈస్ కాల్డ్ బైమార్ఫ్. ఇట్ ఈస్ కాల్డ్ బైమార్ఫ్. ఓకే, రెండిటి కన్నా ఎక్కువ క్రిస్టల్స్ ని కనుక మనం కలిపితే ఇట్ ఈస్ కాల్డ్ మల్టీమార్ఫ్. ఓకేనమ్మా, బైమార్ఫ్ మల్టీమార్ఫ్ అన్నమాట. ఓకేనమ్మా. అయితే ఇది కూడా మనం వాడుతున్నాము డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్. అదేంటి అంటే బెండర్ బైమార్ఫ్ అని, ట్విస్టర్ బైమార్ఫ్ అని. ఓకేనమ్మా, బెండర్ మల్టీమార్ఫ్ అని, ట్విస్టర్ మల్టీమార్ఫ్ అని ఇలా ఉంటాయి అన్నమాట, రైట్. ఇది మనకి ఏంటి అంటే ట్విస్టర్ మల్టీమార్ఫ్ అన్నమాట. అంటే ఏంటి అంటే ఒక ఎడ్జ్, ఓకే, బాటమ్ వేవ్, ఎలా చెప్పాలి మీకు, ఇది మీకు ట్విస్టింగ్ అవుతుందమ్మా. మనం ఫోర్స్ అప్లై చేస్తే మన దీని మీద ఫోర్స్ అప్లై చేస్తే ట్విస్ట్ అవుతుంది అనమాట క్రిస్టల్. ఓకేనమ్మా, టాప్ టు సైడ్ ట్విస్ట్ అవుతుంది అనమాట. ఇట్లా కనుక మనం ఉపయోగిస్తే, ఇలాంటి మోడ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తే ఇట్ ఇస్ కాల్డ్ ట్విస్టర్ బైమార్ఫ్. ఓకే, అలా కాకుండా మనం చూసిన క్రిస్టల్ని ఫోర్స్ అప్లై చేయడం వల్ల క్రిస్టల్ బెండ్ అయింది అనుకోండి అమ్మా, ఇలా ఓవెల్ షేప్ లో బెండ్ అయింది అనుకోండి అమ్మా క్రిస్టల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బెండర్ బైమార్ఫ్. బెండర్ బైమార్ఫ్. ఓకేనండి. సో బైమార్ఫ్ ఆర్ మల్టీమార్ఫ్, రెండు క్రిస్టల్స్ ఉపయోగిస్తేనేమో బైమార్ఫ్ అంటాము, రెండు కన్నా ఎక్కువ క్రిస్టల్స్ ఉపయోగిస్తేనేమో మల్టీమార్ఫ్ అంటాం అనమాట. ఓకే, అది. నెక్స్ట్, ఈ క్రిస్టల్ ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి క్రిస్టల్ కి అంటే ఇట్ మస్ట్ ప్రొడ్యూస్ హై స్టేబుల్. ఓకే, క్రిస్టల్స్ మస్ట్ బి హై స్టేబుల్. క్రిస్టల్స్ అన్నవి స్టెబిలిటీ ఎక్కువ ఉండాలమ్మా, రైట్. తర్వాత టెంపరేచర్, హ్యూమిడిటీ ఇట్లాంటి అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్ కి సెన్సిటివిటీ ఉండకూడదు. అంటే ఇట్లాంటి అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే క్రిస్టల్ ఈ ఎఫెక్ట్స్ కి రెస్పాండ్ అవ్వకూడదు అనమాట. ఓకేనండి, రైట్. తర్వాత దాని ఫోర్స్ అప్లై చేసిన తర్వాత అది వీలైనంత ఎక్కువగా డీఫార్మ్ అవ్వగలగాలన్నమాట, అది, రైట్. ఇవి మేజర్ క్వాలిటీస్ అన్నమాట. ఓకేనా. సో నేను చెప్పాను ఇందాకే, క్వార్ట్జ్ అనేది మోస్ట్ స్టేబుల్ ఆసిలేట్ క్రిస్టల్. క్వార్ట్జ్ ఈజ్ ఎ మోస్ట్ స్టేబుల్ క్రిస్టల్. ఓకేనమ్మా, చెప్పాను ఇందాక, ఇక్కడ అవుట్పుట్స్ తక్కువ వస్తుంది బట్ వీ హ్యావ్ టు యూస్ సమ్ యాంప్లిఫైయర్స్, రైట్. అదే రోచిలీ సాల్ట్ అన్నది కూడా క్రిస్టలే, ఇది కూడా నేచురల్ క్రిస్టలే అనమాట. ఓకేనా. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది హ్యూమిడిటీకి కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుందండి రోచిలీ సాల్ట్. ఓకేనమ్మా. తర్వాత టెంపరేచర్ 40 degrees కన్నా సరే ఎక్కువ ఇది బేర్ చేయలేదన్నమాట. ఈ రెండు డిసడ్వాంటేజ్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ విల్ ప్రొవైడ్ హైయెస్ట్ అవుట్పుట్. ఓకేనండి, రైట్. సో ఇవన్నీ మనకి ఏంటి అంటే అడ్వాంటేజ్. ఇవి క్వాలిటీస్ ఉండాలన్నమాట. క్వాలిటీస్, ఈ ప్రాపర్టీస్ కన్నా క్వాలిటీస్ దట్ మస్ట్ బి, ఎలా చెప్పాలంటే మీకు ఈ క్వాలిటీస్ క్రిస్టల్స్ ఉండాలన్నమాట. ఓకేనా. సో దే ఆర్ ద క్వాలిటీస్ దట్ క్రిస్టల్ మస్ట్ ఎక్వైర్. ఓకేనా అండి, దట్స్ ఇట్, రైట్. తర్వాత ఇందులో వచ్చేటప్పటికి ఏంటి అంటే
న్యాచురల్ క్రిస్టల్స్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మెకానికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ కూడా అవి మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఎక్కువ స్ట్రెస్ని కూడా అవి విస్టాండ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది వీటికి. ఓకే, ఇవి మనకి అడ్వాంటేజ్ ఫర్ న్యాచురల్ క్రిస్టల్స్. ఓకే, అదే సింథటిక్ క్రిస్టల్స్ అయితే కనుక, అంటే మ్యాగ్నెటిక్ క్రిస్టల్స్ అయితే కనుక ఇన్ని ఎక్కువ అడ్వాంటేజ్ ఉండవు అనమాట. అంటే థర్మల్ స్టెబిలిటీ కోసం ప్రాపర్ షీల్డింగ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ వేరేగా నేను. ఓకే, హయ్యర్ స్ట్రెసెస్ ఇవి ఆపరేట్ చేయలేను, రైట్. వీటికి మెకానికల్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, ఇవి డిసడ్వాంటేజ్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ ప్రొవైడ్ హై అవుట్పుట్స్. ఓకేనమ్మా, అంటే వాటికి సెన్సిటివిటీ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట, సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దే ఆర్ హైలీ సెన్సిటివ్ అండ్ దే విల్ ప్రొవైడ్ హై అవుట్పుట్స్. ఓకే, సో యాంప్లిఫైర్స్ కూడా అంత ఎక్కువ నేను ఉపయోగించవలసిన లేదు వాటికి. ఓకే, సో బై దిస్ టాపిక్ మనకి 5th యూనిట్ అయిపోయిందండి. ఫ్రమ్ టుమారో విల్ స్టార్ట్ 6th యూనిట్, రైట్. సో దిస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్.